ఇది వెంగమాంబ గురించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తెలుపు చేశారు. మనకి కేవలం ఆమె వెనకున్నటువంటి పార్టీలోని కొంతమంది వ్యతిరేకవాదులు ఆమెని వినియోగించుకొని మనీ ఇచ్చి ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి మాటలు మాట్లాడే విధంగా చేశారని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటానని, లీగల్గా కూడా యాక్షన్ చేసుకుంటానని కూడా తెలియజేస్తారు. అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలు, టీడీపీ మహిళలు మన కాడ ఉన్నారు. ఎమ్మెల్యే గారి యొక్క ప్రవర్తన, మహిళలతో ఎలా ఉంటారు, అసలు ఈ వెంగమాంబ ఎవరు అని మనం అడిగి తెలుసుకుందాం. మీ పేరమ్మా? అనుష. మీరేం చేస్తుంటారు ఆడ? నియోజకవర్గం నుంచి టెలికాం అడ్వైజరీ కమిటీలో సభ్యురాలు నేను. టీడీపీ పార్టీలోనే? టీడీపీ పార్టీలో. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మహిళలతో ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఎమ్మెల్యే గారు మహిళల్ని చాలా గౌరవిస్తారండి. ఎందుకంటే తల్లి అమ్మ అనే సంబోధిస్తారు మమ్మల్ని ఎప్పటి. అంటే ఆయన విధానం అలాగే ఉంటుంది, చాలా గౌరవంగా ఉంటుంది. ఆయన చాలా కష్టపడి విదేశాల్లో ఉంటూ కష్టపడుతూ ఎంతో మంచి లైఫ్ని వదులుకొని ఇక్కడ మన కోసం మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చారండి. ఈ మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అంటే డే అండ్ నైట్ కష్టపడుతూ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి అండి, ట్రస్ట్ పెట్టిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరిని, ఎందుకంటే ఇది నాట్ ఎన్ ఈజీ వన్ డే వర్క్ కాదనమాట. తను వర్క్ చేస్తూ ముందు సర్వీస్ చేయాలన్న మోటివ్ సార్ దగ్గర ఉంది. ఆ మోటివ్తోనే ట్రస్ట్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయన ట్రస్ట్ నుంచి ఎన్నో సేవలు అందించారు. 1 కాదు 2 కాదు, అవి ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసినవే. దాని తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మేము వాలంటీర్గా వర్క్ చేస్తూ వచ్చాము ట్రస్ట్ నుంచి. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ఆయన మమ్మల్ని అంటే పార్టీ కష్టపడ్డ వాళ్ళని ఎప్పుడు ఎవరు వదిలేరండి. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటేనే చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ పార్టీలో మహిళలకి చాలా గౌరవం ఇస్తారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి, మన సురేష్ అన్న గారు ఎమ్మెల్యేగా రావాలి అనే దాంతో మేము అందరం వర్క్ చేసాము. తను క్యాంపెయిన్ చేసేటప్పుడు మాకు ఎప్పుడు ట్రస్ట్లో కానీ క్యాంపెయిన్లో కానీ ఎక్కడ తను వర్క్ చేయలేదండి. తను వచ్చేసి ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకరోజు పెన్షన్ కార్యక్రమం. ఈ వెంగమాంబ అనేవి ఎమ్మెల్యే గారి మీద అంత తీవ్రంగా ఈరోజు వీడియో విడుదల చేసింది. మమ్మల్ని పనిపరంగా కానీ లేదా నాకు ఆశ పెట్టి వాడుకున్నారు, పార్టీ పరంగా వాడుకున్నారు, నన్ను 2029లో ఎమ్మెల్యే చేస్తానన్నారు. అసలు ఈ వెంగమాంబ అనేవి అక్కడ ఏం చేసేవాళ్ళు, మీతో పాటు వర్క్ చేసేవాళ్ళు? అసలు వెంగమాంబ అంటేనే మన నియోజకవర్గంలో నరవాడలో చాలా అది ఒక పుణ్యక్షేత్రం. మనకి ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. అంత మంచి పేరు పెట్టుకోంది వెంగమాంబ. సో తను అంత మంచి పేరు పెట్టుకొని కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారికి ఆయన్ని ఇంత అగౌరవాలు చేయకూడదు. ఎందుకంటే సత్యం ఏంటనేది ఆ అమ్మాయికి తెలుసు. నిజంగా అన్న అలా చేస్తే ఈరోజు ఇంతమంది గౌరవం మహిళలు ఎందుకు ఆయన్ని గౌరవిస్తున్నారు? నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఆయన్ని ఎంత గౌరవిస్తారు? ప్రజల మనసులోకి వెళ్ళిపోయాడు ఆయన చేసే అభివృద్ధి. నేను చూశానండి. వర్క్ చేయడం అంటే నేను యాక్చువల్గా నాకు ఆ అమ్మాయి వచ్చిన టైంలో నాకు చిన్న బాబు అండి. అప్పుడు నేను యాక్చువల్గా ట్రస్ట్లో నేను ప్రెగ్నెంట్గా. అయ్యో లేదండి, అట్లా ఏం కాదు. యాక్చువల్గా మా సురేష్ అన్న గారు ఏంటంటే మేము ఎవరైనా మహిళలు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఏంటంటే చాలా దూరం నుంచి వస్తాము. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు. ఎక్కడి నుంచి ఎవరు ఎలా వస్తామో మాకు సరిగా ఫెసిలిటీ, రవాణా సౌకర్యం సరిగా లేదు. దానివల్ల మమ్మల్ని అడుగుతారు ఏమైనా వెహికల్స్ ఉన్నాయా లేదా, మీరు ఎలా వెళ్తారమ్మా, ఏదైనా ఇబ్బంది అయితే. ఎందుకంటే మొన్న మాకు మినీ మహానాడు జరిగిన శ్రీశక్తి జరిగిన రోజు కూడా ఈవినింగ్ టైంలో అన్న వెహికల్స్ పంపించి అందరినీ పంపించారనమాట, లేడీస్ని, ఇబ్బంది అవుతుందని. సో ఆయన ఆ దృక్పథంతో ఎవరైనా మహిళలు అంటే ఇప్పుడు ఎవరినైనా సరే డ్రాప్ చేయడం అనేది, ఆయన ఎలా వస్తారు, వీళ్ళకి పాసిబిలిటీ లేదు కదా. ఆ క్రమంలో ఆయనతో మేము ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలా నేను కూడా ఒకరోజు ఆ అమ్మాయి నేనే ఉన్నాను కారులో, నేను కూడా ఉన్నాను ఆ రోజు. ఆ అమ్మాయి ఒక్కటే లేదు, ఆ విషయం తనకు కూడా తెలుసు. అలా ప్రయాణం చేసాము. కానీ ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి ఫస్ట్ రావడమే ఎమ్మెల్యే గారి సతీమణి ప్రవీణ వదిన గారు ఉన్నారనమాట. ఆవిడ మాకందరికీ అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారన్న. ఎలా అంటే ఆ అమ్మాయి ఇలా తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, బాగా తను మాట్లాడగలుగుతుంది, అన్న చేసే అభివృద్ధి పనులను జనాల్లోకి తీసుకెళ్తానని చెప్పారు తను ఫస్ట్. ఆ వే ఆఫ్ థాట్లోనే పార్టీకి వాలంటీర్గా వర్క్ చేస్తుంటే ఎవరినైనా గౌరవిస్తాం కదా, అలా తను వచ్చారనమాట అమ్మాయి. అలాగే మాకు పరిచయం ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి పరిచయం అయ్యి ఆ అమ్మాయి చెప్పిన విధానంలో కూడా అన్నను ఎంతో గౌరవించారు. ఆ టైంలో అమ్మాయి నాతోనే చాలాసార్లు చాలా గౌరవించి ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారనమాట. సో తనకు అందరం కొంచెం వర్క్ అలకేట్ చేసుకుంటాం. ఆ క్రమంలోనే తనకు అంగన్వాడీ వర్క్ అలకేట్ చేయడం జరిగింది. దాంట్లోనే తను కొంత సారాంశం తీసింది. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి అన్న కలవడానికి కుదరలేదు. సరే మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు కదా, అన్న అక్కడే ఉన్నారు. మనం పాసిబిలిటీని చూసుకొని ఆయన కలిసి మళ్ళీ మనకు నిజంగా పార్టీ మీద అభిమానం ఉండి పార్టీ కోసం చేయాలనుకుంటే మనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అది మనం దానికోసం అన్నని ఈరోజు మనం దూషించడం
అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అన్న విషయంలో మాత్రం ఇలా చేయకూడదు వెంగమాంబ, ఎందుకంటే మనం ఆయన ఫుడ్ ఎంతో కొంత తినున్నాము. ఈరోజు ఆ ట్రస్ట్లో అయినా సరే ఎక్కడైనా సరే మనం ఆయన అన్నం తినున్నాము, దానికైనా సరే మనం విశ్వాసం చూపించాలి. మనం దయచేసి దీని వెనక ఎవరున్నా సరే ఇలాంటి ప్రయోగాలు అయితే చేయొద్దు. మహిళల్ని గౌరవించే పార్టీగా మన తెలుగుదేశం పార్టీని చూసుకుంటే అందరు గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నాం. అసలు వెంగమాంబ అంటే ఎవరు ఆ మహిళ, వాళ్ళతో కూడా కలిసి పనిచేసిన అక్కడే చూసినటువంటి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్త మన కాడుంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఏబ్బా మీ పేరేం పేరు? ఆవుల అరుణ. నేను స్టేట్ గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. వెంగబామ్మ అనే మహిళ దుష్టు ప్రచారము ఆమె వెనక ఉండి ఆమెను నడిపించే వాళ్ళు, కానీ ఇట్ట తప్పుడు ప్రచారం జరిపించకూడదు. కానీ ఎందుకంటే ఇప్పుడు సురేష్ గారు ఎమ్మెల్యే గారు అయినప్పటికీ కూడా ఆయన మహిళలలో చేయునూత తీసుకొస్తూ మా ఉదయగిరికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పేద బలహీన వర్గాలకి బడులకి వాళ్ళందరికీ కూడా అమ్మ నేనున్నాను, పెద్ద ఇంటికి అన్నగా తోడుగా నీడై నేను ఉంటానని చెప్పి మహిళలకు భరోసా ఇస్తూ తల్లి చెల్లి బంగారు తల్లి అని పిలిచాడే కానీ ఆయన వేరే విధంగా అయితే పిలవరు. ఆయన చాలా మంచివారు. ఈ వెంగమాంబ చారిటేబుల్ కాకర్ల చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా పనిచేయటం జరిగిందని చెప్తా ఉన్నారు, అనుష గారు చెప్తా ఉన్నారు. కానీ ఈమె ఈ దుష్ట ప్రచారం అనేది చేయకూడదు ఎమ్మెల్యే మీద, ఎందుకంటే ఆయన ఒక మంచి మహా ఘనత. ఆయన ఇప్పుడు అమెరికా నుండి ఇప్పుడు ఎన్ఆర్ఐగా పనిచేస్తూ ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్గా చేస్తూ ఇప్పుడు మన ఉదయగిరికి మెట్ట ప్రాంతానికైనా అభివృద్ధి పరిపాలనలకు చెయ్యాలి. అది నా పుట్టినూరు సొంతూరు అని ఒరుకుంటపాడు మండలంలో పుట్టాను, అది నా తాలూకా. ప్రజలు అది ఒక మెట్ట ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గము, ప్రజలకి తోడై నీడై అండగా నేను ఉండాలని చెప్పి ఆయన ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ పేదలు చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా కాకర్ల చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరికి బాగలేకపోయినా వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాలకు కానీ ఆ 10-20 డబ్బులు ఇస్తూ వాళ్ళని పైకి తీసుకొని వచ్చాడే కానీ ఒక చెయ్యి అందించు. ఇది వరకు ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి ఎవరైతేనేమి కనీసం ₹1 పేదవాళ్ళకి ఇచ్చిన వాళ్ళు లేరు, దాఖలాలు లేవు. కానీ ఈరోజు నేను ఒక స్టేట్ డైరెక్టర్గా ఈరోజు కార్పొరేషన్ గిరిజన స్టేట్ డైరెక్టర్గా ఎస్టీ మహిళకి ఇచ్చిండని ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మా ఎస్టీ గిరిజనులు అందరూ కూడా కనీసము ఆ మహిళ చేసిన ఆరోపణలకి ఆమె చేసినట్టు వెనకాల ఉన్నారంటారా? సార్ ఇది ఆమె కూడా ఒక ఆడగూతురు పుణ్యక్షేత్రమైన మా నర్రవాడ వెంగబామ్మ దేవస్థానంలో నిలిచి ఉన్న ఆ దేవత పేరు పెట్టుకొని ఇలాగా దుష్టు ప్రచారం చేయటం కూడా ఆమె వెనక ఉండేవాళ్ళు నడిపిస్తున్నారు. కానీ మా కాకర్ల సురేష్ సార్ గారు అభివృద్ధి బాగుంది, చాలా బాగుంది, పరిపాలిస్తున్నాడు, నియోజకవర్గం పేదలకు అండగా ఉండాలని కక్షితో కూడా ఇది చేయటం జరిగింది. కానీ ఎవరికైనా కూడా ప్రచారాలకు వెళుతూ ఉన్నప్పుడు ఎవరికైనా మేము లేడీస్ అనేవాళ్ళం ఉంటే చీకట పడుతుంది. ఎవరికైనా ఆయనకు ఒక అలవాటు మహిళలను గౌరవించేది. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎట్టెళ్తావు అని చెప్పి అడిగి మరీ కూడా వాళ్ళ స్టాఫ్తో దింపేవాడు ఆయన. అంత మంచి మర్యాదస్తుని మనము ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ ఉదయగిరి ప్రజలు అందరి తరపున కూడా నేను మహిళల తరపున కూడా నేను ఆ వెంగమాంబకమ్మ ఇట్టాడు తప్పుడు ప్రచారాలు అయితే ఫేక్ ప్రచారాలు అయితే చెయ్యొద్దు. ఇప్పటికైనా కూడా నీవు అట్లాంటి నీ వెనక ఉండే దుష్ట శక్తుల నుంచి తప్పుకొని నీ పని నువ్వు చేసుకొని తల్లి ఒకసారి నాకు ఈ పని కావాలని చేసి పెడితే ఆయన ఎవరైనా పోయినా కూడా అడిగిన బంగారు ఘనతగా పని చేసి పెడతారమ్మా. ఈ దుష్ట ప్రచారాలు మార్చుకొని నువ్వు బుద్ధిగా ఉండు తల్లి అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది మహిళా కార్యకర్తలు కూడా ఉదయగిరి సంబంధించిన మహిళా కార్యకర్తలు కూడా వెంగమాంబ గురించి తెలియజేశారు. ఆమె ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని, తప్పుడు సమాచారం ఇస్తుందని, అలాగే సురేష్ అనేటువంటి ఎమ్మెల్యే మహిళలు చాలా గౌరవిస్తారని స్పష్టంగా మహిళా కార్యకర్తలు తెలియజేశారు. కెమెరామ్యాన్ కోటేశ్వరరావుతో మీ భూషణ్ రెడ్డిని, స్టార్ 9 టీవీ, నెల్లూరు.